అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నెల 6వ తేదీన వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకూడదు. కుంభరాశి వారికి జూన్ 6వ తేదీన శుక్రవారం నాడు వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి. అప్పుడు వీడియో మొత్తం చూస్తేనే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. ఈ రాశి వారికి రేపటి రోజున అనగా శుక్రవారం నాడు వీరి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ముందుగా వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే చాలా ధైర్యవంతులు, అలాగే మంచి ప్రతిభను కలబరుస్తారు. కుటుంబ విషయాల్లో ఎన్ని ఒడిదొడుకులు లోనైనప్పటికీ కూడా అన్ని విధాలుగా కూడా సర్దుకునే విధానంగా వీరి మాట తీరు, వీరి ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని అందించటంలో వీరు ముందుంటారు. అవసరమైనటువంటి సమయాల్లో ధనం లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు ధనం వీరికి అధికంగా లభిస్తుంది. దీనివల్ల వీరు అయ్యో మాకే ఎందుకిలా జరుగుతుంది అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందంజలో ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వస్తే వారు అంటే ఏదైనా కానీ బాధలో ఉన్నారని చెప్పి తెలిస్తే వెంటనే కుమిలిపోతూ ఉంటారనమాట. అంతగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. కోపం వచ్చినప్పటికీ కూడా వెంటనే ఆ కోపాన్ని సవరించుకుంటారు. అంటే ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందాలని చెప్పి వీరిని వీరే కంట్రోల్ చేసుకున్నటువంటి మంచి గుణం ఉంటుంది. అలాగే బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడుతూ వీరికి అన్ని విధాలుగా కూడా సహాయపడుతూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఏదో ఒక విధంగా ధన సమస్యలు అయితే ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటారు. అంటే కొంతమంది వ్యక్తులు అప్పులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే వీరి ద్వారా ఎవరైనా తీసుకున్న వారు కావచ్చు, ఇలా వీరి చేతికి ధనం అనేది లేకుండా చేస్తూ ఉంటారనమాట. అలాగే సమాజంలో వీరికి ఉన్నత స్థానాలు, గౌరవప్రదమైనటువంటి మంచి స్థానాల్లో వీరికి ఏదో ఒక విధంగా అంటే ఒక మంచి స్థాయిలో ఉంటారని అర్థం. అయితే కొన్ని విషయాల్లో వీరు కొంతమంది వల్ల అన్యాయానికి గురైనటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి కూడా చాలా వరకు కూడా నష్టపోయారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరబోతుంది. అలాగే శుక్రవారం, శనివారం, బుధవారం వీరికి మహర్దశలుగా బాగా యోగిస్తాయి. అనేక పక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీకు మీరుగా ఏది కూడా పొరపాటుగా నిర్ణయాన్ని అయితే వెంటనే తీసుకోకండి. ఏదైనా కానీ దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా కానీ చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలే మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేనటువంటి వారిని గౌరవించి మీరు విమర్శలకు కూడా గురైనటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి. తన సంతానం, ఆత్మీయులు, సొంత వారు చేసినటువంటి తప్పు కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని కూడా ఉపయోగించినటువంటి దాఖలాలు లేకపోలేదు. కాబట్టి కొంచెం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు గతంలో వీరికి చాలా వరకు నష్టపోయినటువంటి విషయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే స్నేహితుల వల్ల పరంగా కావచ్చు, కుటుంబ పరంగా ఇచ్చినా కావచ్చు, ఎవరికైనా కానీ చేబద్దులు అప్పుల పరంగా ఇచ్చినటువంటి ఇలాంటి ఏదైనా కానీ ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా ఎక్కువగా కష్టాలను, సమస్యలను ఎక్కువగా ఎదుర్కొన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి అయినా ధనానికి సంబంధించినటువంటి విషయాలు అప్రమత్తంగా ఉండకపోతే ముందు రోజుల్లో మీకు చాలా ఎక్కువ ధన సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజున మీకు చక్కగా వ్యాపారంలో మీరు అంచనాలు ఏదైతే వేసుకున్నారో ఆ అంచనాలు బాగా నిజమై గొప్ప లాభం అయితే వ్యాపారంలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొంత ఇబ్బందులు కూడా గురవుతారు. భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి భూముల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అంటే ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయించుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేసి ముందు రోజులలో ఆ భూముల విలువ మరింత పెరగడం వల్ల మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి మీకున్నటువంటి భూములలో అమ్మేటువంటి ప్రయత్నాన్ని మానుకోవడం మీకు అన్ని విధాలు కూడా మంచిది. అలాగే సంతాన వల్ల మీకు రేపటి రోజున ఒక అదృష్టం అయితే దక్కబోతుంది. అంటే సంతాన పరంగా అంటే మీకు మీ యొక్క సంతానం వల్ల వాళ్ళు ఏదైనా కానీ మంచి ఒక ఉద్యోగం పొందడం కానీ, ఆ ఉద్యోగంలో మంచి శాలరీ కావడం, ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఒక మంచి అదృష్టం అనేది మీరు రేపటి రోజున చూడబోతున్నారు. దాని ద్వారా మీరు మంచి స్థితికి కూడా చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం అధికమని చెప్పుకోవచ్చు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక మంచికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. మీరు అందలం ఎక్కించే బలోపేతం చేసినటువంటి అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులు మీకు ప్రత్యర్థులుగా మారిపోయారు.
కాబట్టి అటువంటి అసమర్థులను ఎప్పుడు కూడా మీ జీవితంలోకి తీసుకొచ్చుకొని మీకు మీరుగా వారిని అందలం ఎక్కించుకొని వారిని బాగా బలంగా ధైర్యంగా తయారు చేసి ఆ తర్వాత మీకు మీరుగా ప్రత్యర్థులను చేసుకోకండి. ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయాలు మీరు గోప్యంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఎదుటి వ్యక్తులను ఏ విధంగా మాట్లాడాలి, వారితో ఏ విధమైనటువంటి మాటలు పంచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో జాగ్రత్త పాటించకపోతే అలాంటి వారే మనకు తిరిగి ప్రత్యర్థులు అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనం ఆ చేరదీసింది అని చెప్పి మీకు మీరే బాధపడాల్సినటువంటి సందర్భాలు అయితే ఎదురవుతాయి. కాబట్టి ఇటువంటి విషయాలు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. మీ మంచితనం వల్ల పుట్టిదారులను కూడా మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు. అయినప్పటికీ కూడా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఇతరులకు మీ కారణంగానే పొందారని చెప్పేటువంటి పేరు వస్తుంది. భాగస్వామ్యం కొంతకాలం మీకు లాభంగా అనిపిస్తుంది. మీ అస్తవాసి కూడా మంచిదని చెప్పి మీకు గొప్ప పేరు కూడా వస్తుంది. సోదరి మా వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం మీకు దూరం అవుతారు. అంటే మీ యొక్క బంధువులకు కానీ సోదరి మా వర్గాలకు కానీ మీ యొక్కతో ఏదైనా సహాయం చేస్తే మరొక వర్గం మీకు దూరం అవుతారనమాట. అంటే ఆత్మీయ వర్గం, బంధువర్గం, స్నేహవర్గం ఇలా ఎవరైనా కానీ కొంతమంది మీరు కూడా వారికి సహాయం చేయలేనటువంటి అంశంతో వారి మీద దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పై స్థాయి కింద స్థాయి వలన ఏకకాలంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కొట్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది రేపటి రోజున. అలాగే మీ యొక్క ఆత్మీయ వర్గం మీకు ద్రోహం చేస్తే తప్ప ఎటువంటి విషయంలో మీకు లోటు అనేది కనిపించడం లేదు. కాబట్టి మీ ఆత్మీయులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాలను కూడా అనవసరంగా పంచుకోకండి. కొంతమంది వ్యక్తులతో మనం ఎంతవరకు ఉంటే అంతే మంచిది. మనం అనుకున్నప్పుడు ఎక్కువగా పూసుకొని వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం, అలాగే వారిపైన అధికమైనటువంటి ప్రేమను చూపించడం వల్ల వారు అందరం ఎక్కి కూర్చుంటారనే దానికి ఎటువంటి నిదర్శనం అనేది మీకు చాలా విధాలుగా కూడా గతంలో అనుభవాలు గుణపాఠాలుగా మారాయి. కాబట్టి అటువంటి వారిని చేరదీసి వారికి అన్ని విధాలుగా కూడా అందలం ఎక్కించే విధానంగా అన్ని విషయాలు చెప్పుకొని వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారనేది వాస్తవం. ఇక ఆధ్యాత్మికంగా ఎప్పటి రోజున మీరు మక్కువ చూపిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మీకు మంచి అనుభవం ఉండడంతో మీ పనులను మీరు చాకచక్యంగా చేసుకుంటారు. అలాగే ఎదుటి వారి మనస్తత్వం తేలికగా మీరు గ్రహిస్తారు. మీరు కంటే వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో మాత్రం తిరిగి మరలా వారిని అధిగమించేటువంటి శక్తి మీలో ఉంటుంది. పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ యొక్క సశక్తితో తిరిగి మరలా మీరు సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్తలు కూడా పాటిస్తారు. పరాయి వారి వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయండి. కొంచెం అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. అయిన వారి వల్ల కూడా మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మీ మంచితనమే మిమ్మల్ని కాటు వేసేలాగా ముందు రోజులలో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎంతవరకు మంచి ఎంతవరకు ఏంటి అనేది తెలుసుకొని ఎవరితోనైనా సరే జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. పరమడ దక్షిణం ఉత్తరం దిశలు మీకు చక్కగా యోగిస్తాయి. ఇంకా ఏ దిక్కు దోషమైంది కాదండి, అన్ని దిక్కులు కూడా మీకు యోగిస్తాయి. కుబేర కంకణ ధారణ, కాలభైరవ సూత్రం పారాయణం మీకు చాలా మేలు చేస్తుంది. ఇక అదృష్టానికి తగ్గట్టుగా మీ జీవితం అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువగా మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకునేలాగా చేస్తారు. కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అసలు ఎవరికీ కూడా మర్చిపోరు. ఇంటి భోజనం అంటే మీకు అత్యంత ప్రీతికరంగా ఉంటుంది. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి. ఆవేశం, ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి స్వభావం, ఇబ్బందికర పరిస్థితులు కూడా మిమ్మల్ని దారితీయవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండడం మీకే మంచిది. ఇక రేపటి రోజున మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం సమర్పించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ మాట తీరు కూడా కొంచెం మార్చుకోండి. ఎందుకంటే నిర్మోహమాటంగా మీరు చెప్పడం వల్ల మీకు కొంచెం విరోధాలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త మసులుకోవడం మంచిది. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి చాలాసార్లు విఫలం అవ్వచ్చు. కానీ ప్రయత్నించి చూడండి, తప్పకుండా మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకుంటారు. అలాగే మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి కొన్ని చిక్కులు కూడా కొని తెచ్చుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా రేపటి రోజున ఈ విధంగా అయితే మీ జాతక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. శివారాధన చేసుకోండి, ఇష్టదైవ ఆరాధన చేసుకోండి, కులదైవ ఆరాధన చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. కులదైవ ఆరాధన చేసుకుంటే
ఇష్టదైవ ఆరాధన చేసుకున్నా సరే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.